ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నారి కథలు. ఈరోజు మనం ఒక మంచి కథ విందాం. అదేంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక అమ్మ జింక, ఒక బుజ్జి జింక పిల్ల సంతోషంగా జీవిస్తూ ఉండేవి. బుజ్జి జింక ఎప్పుడు అల్లరి చేస్తూ అమ్మ మాట వినకుండా అల్లరి చిల్లరిగా అడవిలో తిరిగేది. అమ్మ జింక ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వినిపించుకునేది కాదు. అలాగే అమ్మ జింక పెట్టిన ఆహారం కూడా ఎప్పుడూ తినేది కాదు, బాగా విసిగించేది. ఎందుకంటే మన బుజ్జి జింక పిల్ల మహా అల్లరి కదా మనకిలాగే. ఒకరోజు ఏమైందంటే, బుజ్జి జింక పిల్ల ఆటల్లో పడిపోయి అడవిలో దారి తప్పిపోయింది. ఒక చోట ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక నక్క దానిని చూసి, ఆహా, ఇవాళ నాకు భలే ఆహారం దొరికింది అనుకుంది. తర్వాయి నెమ్మదిగా బుజ్జి జింక దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ జిత్తులు మారినక్క, అయ్యో ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నేను దారి తప్పి ఇంటికి వెళ్ళే దారి మర్చిపోయాను, నాకు భయంగా ఉంది అని బుజ్జి జింక పిల్ల చెప్పింది. దానికి నక్క, ఎందుకు భయం, నేను నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను రా అని చెప్పింది. దాని మాటలు నమ్మిన బుజ్జి జింక పిల్ల, నీకు మా అమ్మ తెలుసా అని అడిగింది. ఓ, నాకు తెలిసి, నాతో రా అని ముందుకు నడిచింది. నడుస్తూ నక్క మనసులో ఇలా అనుకుంది, దీనిని ఆ కొండ దగ్గరికి తీసుకెళ్లి చంపి తినేస్తాను అనుకుంది. ఈ లోపల అమ్మ జింక బుజ్జి జింక పిల్ల ఇంకా రాలేదేంటి అని అడవంతా వెతకడం మొదలుపెట్టింది. సరిగ్గా బుజ్జి జింక పిల్లను కొండ దగ్గరికి తీసుకొచ్చేసరికి అమ్మ జింక అటుగా వస్తూ చాటుగా చూసి, అయ్యో బాబోయ్, నా బిడ్డ ఈ నక్కతో వెళుతుందేంటి అనుకుని ఒక్క క్షణం ఆలోచించి పరిగెత్తుకుంటూ నక్క దగ్గరికి వచ్చింది. అప్పుడు అమ్మ జింక నక్కతో ఇలా అంది, అయ్యో నక్క బావా, నీకు తెలియదా, ఈ కొండ గుహలో వేట కుక్కలు ఉంటున్నాయి. అవి సరిగ్గా ఇదే సమయానికి దాడి చేయడానికి గుంపుగా వస్తాయి. మేం వేగంగా పరిగెత్తగలం, అయ్యో నువ్వు మాకులాగా పరిగెత్తలేవు కదా అని అనేసరికి ఆ నక్క, అమ్మో వేట కుక్కలా అని భయపడి అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు బుజ్జి జింక పిల్లను అమ్మ జింక సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. అప్పుడు బుజ్జి జింక పిల్ల ఏడుస్తూ భయపడిపోయి ఇలా చెప్పింది, ఇంకెప్పుడు అల్లరి చేయనమ్మా, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అని అంది. అప్పుడు అమ్మ జింక బుజ్జి జింకతో ఇలా అంది, మనకెప్పుడు ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి ఎప్పుడూ మనం జాగ్రత్తగా ఉండాలి అంది. చూసారుగా పిల్లలు, ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాము? ఎప్పుడూ కూడా అపరిచితులు అంటే మనకి తెలియని వాళ్ళు చెప్పిన మాటలు విని వారితో ఎప్పుడూ బయటికి వెళ్ళకూడదు. అలాగే తెలియని వాళ్ళు ఏమైనా చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇస్తే అస్సలు తీసుకోకూడదు, వాటిని తినకూడదు. ఎప్పుడూ కూడా అమ్మ మాట విని బుద్ధిగా ఉండాలి. సరేనా? సరే, మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను. బాయ్.